కూడా బాధాకరం. ఎస్ ఆయుబ్ ఖాన్ గారు చెప్పండి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ కోసము ఒక నామినేషన్, మీ వ్యవహారాల ఇన్ఛార్జే నామినేషన్ ఇస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కేసుల గురించి మీ పార్టీకి అవగాహన లేకపోవడం నిజంగా ఇది ఎంతవరకు చూడాలి సార్? ముందుగా మేడం గారు చెప్పిన కొన్ని విషయాలు క్లారిఫై చేసిన నేను పూర్తిగా సీనియర్ మన తెలుగు రాష్ట్రాలలో గతంలో ఒక 3 సంవత్సరాల క్రితం కొంతమంది ఎంపీలు వేరే పార్టీకి చెందిన వాళ్ళ మీద ఐటీ రైట్స్ ఇవాళ ఐటీ రైట్స్ వేస్తే తెల్లారి పోయి వాళ్ళు బీజేపీ కండు నప్పుకుంటే వాళ్ళు ఎట్లా శుద్ధ పూసలేదు. మన పేర్లదిగా టీవీలో పనిచేసే మీ అందరికీ తెలుసు ఎట్లా వాళ్ళు శుద్ధ పూసలేదు, అంతకుముందు వాళ్ళు ఎట్లా నేర్చుకోలేదు. దీన్ని క్లారిటీ ఇవ్వాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఈడీ, ఐటీ, ఎన్ఫోర్స్మెంట్ ఇవన్నీ పనిచేస్తున్నాయి. మన యొక్క అంతరాత్మను మనం కూడా అబద్ధం పుట్టే ప్రయత్నం చేయొద్దు. ఎవరు కూడా నేనైనా మీరైనా ఏ పార్టీ అయినా, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, జరుగుతున్న పరిణామం మనం చూసినాం. వేరే పార్టీకి జగన్ గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకులు వాళ్ళ మీద ఈడీ రైట్స్ సాయంత్రం 5 గంటలకు అయితే తెల్లారి 10 గంటలకు వాళ్ళు నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని కలుస్తారు. అంతలోనే వాళ్ళ మీద ఈడీ కేసులు ఉంటాయి, ఐటీ దాడులు ఉంటాయి, ఏముంటాయి. మరి ఇది ఎవరి చేతులు ఉన్నట్టు చెప్పాలి. అంతేకాకుండా ఇప్పుడు మీనాక్షి గారు మాట చెప్తున్నారు, బాగా ఆలోచన బాగా సార్ బాగా. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లతో పాటు 3 ఓట్లు అదనంగా ఉన్నాయి. మాకు ఉన్నాయని నామినేషన్ ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ ఒక సాదా సీదా యొక్క మహిళకు వరకు బీజేపీ మహిళకు 50% రిజర్వేషన్ చెప్పుకుంటూ నాటకాలు ఆడుకుంటూ ఒక మహిళ, నిరుపేద మహిళ, సాదా సీదా మహిళ, ఎడ్యుకేటెడ్ మహిళ ఇస్తే కార్పొరేట్ చెందిన ఒక వ్యక్తికి బీజేపీ టికెట్ ఇచ్చి వాళ్ళకి ఓట్లు లేకున్నా కూడా ఎట్లా రిజెక్ట్ చేస్తారు, ఎట్లా ఇమీడియట్ అక్కడ అతను సెలెక్ట్ అవుతాడు. ఇది ప్రజాస్వామ్యం. మీరు ఇంకోటి గమనించాలి, ఆమె మీద క్రిమినల్ కేసు కాదండి, ఒక ఇద్దరి వ్యవహారము కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఇద్దరు కూడా అది వీళ్ళ దృష్టికి తీసుకొచ్చారు, వీళ్ళని న్యాయం చేయమని అడిగారు, అది కోర్టు ద్వారా నోటీస్ ఇచ్చారు. ఎట్లా అయితే కేసు అది క్రిమినల్ కేసు అవుతుందా, నిలబడుతుందా? పోనీ ఒకవేళ క్రిమినల్ కేసు కూడా అనుకుందాం 5 నిమిషాల కోసం అనుకున్నప్పుడు కనీసం భారతదేశ కాంగ్రెస్ పార్టీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కేసీ వేణుగోపాల్ గారు ఎట్లా రిజెక్ట్ అయిందని చెప్పి తెలుసుకోవడం కోసం ఎన్నికల కమిషన్ దగ్గరికి పోతే కనీసం సమాధానం చెప్పలేని నిశ్చయ స్థితిలో ఎన్నికల కమిషన్ ఉందా అని ఎవరి చేతిలో ఉందో తెలియదా? మొత్తం బహిర్గతం అయితే లేదా? ఇలా మేడం అంటా ఉన్నారు ఎన్నికల కమిషన్ మొత్తం పారదర్శకంగా ఉన్నాయని. మనము ఇలా ఇండియా ఇండియా అని చెప్పుకుంటా ఉన్నాం. ఇలా మన ఇండియాతో పరిస్థితి చెప్పుకుంటే సిగ్గుపడాలి. బ్రెజిల్ ఆటగారి బ్రెజిల్ ఒక మాటను తీసుకొచ్చి మన ఓటర్లు వేసుకున్న దౌర్భాగ్య స్థితి మన దేశంలో కాదు, మన ఎన్నికల కమిషన్ కాదా? 92 మంది చనిపోయిందని చెప్పి ప్రకటిస్తే ఆ 92 మందితోటి రాహుల్ గాంధీ గారు ఇవో నాయన మీరు బతుకున్నారు, మీరు సజీవంగా ఉన్నారని చెప్పిన తెలుస్తాం మన భారతదేశ ఎన్నికల కమిషన్ కాదా? ఎందుకు మనం నిజాలను కప్పిపుచ్చుకొని అబద్ధాలు అనుకుంటే ఎన్ని రోజులు కోసం మనం? నేను ఏ పార్టీ గురించి ఇలా కాంగ్రెస్ పార్టీ మా పార్టీ గొప్పదో వాళ్ళ పార్టీ చెడ్డదో అంటారు. జరిగే వాస్తవాలు గమనించాలి అని చెప్తా ఉన్నాను. మీరు ఆలోచించుంటారు, మీడియాగా మీరు ఆలోచించండి. మన కళ్ళ ముందర 92 మంది అయ్యా మేము బతికే ఉన్నాం, మాకు ఓటు హక్కు కల్పించండి అని కోర్టును ఆశ్రయించుకొని వాళ్ళు ఓటు వేయబెట్టుకుంటారు కదా బీఆర్ లో. ఇది వాస్తవాలు కదా? ఉన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి వరకు ఓట్ స్టోరీ అంటే అరే నాయన ఓట్ స్టోరీ కాదురా, మేము సీట్ స్టోరీ కూడా చేస్తామని చెప్పి